బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ ట్యాప్ అయింది అంటున్నారు టీఎంఆర్ఏఎస్ వైస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ ఫాహిం ఖురేషి. తనతో పాటు తన భార్య డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటున్నారు. దీనిపై డీసీపీ నుంచి తనకు సమాచారం అందింది అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తన డ్రైవర్ ని కూడా సిట్ కి వాంగ్మూలం ఇప్పించామని ఫాహిం ఖురేషి చెప్తున్నారు. నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టారు, అదేగాక నా భార్య ఫోన్లో ట్యాపింగ్లో పెట్టారని చెప్పేసి ఏసీపీ గారు మా భార్యకు కూడా ఫోన్ చేయడం జరిగింది. సో మా భార్య స్టేట్మెంటు, నా స్టేట్మెంటు అడిగారు వాళ్ళు. దాంతోపాటు బల్మూరు వెంకట గారిది కూడా స్టేట్మెంట్ అడిగారు. అదిగాక నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి అని చెప్పి నా డ్రైవర్ కూడా ఏసీపీ గారు ఫోన్ చేశారు. మా డ్రైవర్ కూడా వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను రాజకీయంలో ఉన్నాను, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే, అది కూడా అన్అఫీషియల్గా అనెథికల్. అది కాక నా వైఫ్ ఫోను, నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే వీరు ఎంత అధికారం కోసం తహతలాడారో దాంతో తెలిసిపోతుంది. కానీ నా మీద ఎలక్షన్ ముందు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు, చాలా రకమైన ప్రెషర్స్ పెట్టారు. కానీ నేను ఏ రోజు కూడా నా పార్టీకైనా నా లీడర్స్ అయినా ద్రోహం చేసే మెంటాలిటీ నాది కాదు. ఆ రోజు సరెండర్ కాలేదు, జీవితంలో ఎప్పుడు సరెండర్ కాను. ఏ రోజైనా ఎప్పటికైనా నేను కొట్లాడతాను. నా సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతం.